ఫ్రెండ్స్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు, గళం విప్పారు. తొలిసారిగా ఎన్నికలు జరిగి ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించి ఓటమిని అంగీకరించిన తరువాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక చేశారు. నీ పాపం పండుతోంది చంద్రబాబు నాయుడు, నీ చేతులు ముడుచుకొని కూర్చో, మీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని తీవ్ర స్వరంతో హెచ్చరిక చేశారు. ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల పాటు, సుమారుగా 4 రోజుల పాటు ప్రజలందరూ భావించింది ఒకటే: జగన్మోహన్ రెడ్డి ఓటమి భారంతో కుంగిపోయి, వంగిపోయి, లొంగిపోయి ఎక్కడో తన ఇంట్లో, తన గూట్లో తను సెరదీరుతున్నాడు అనుకున్నారే కానీ ఆయన ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత పుంజుకొని జనంలోకి వస్తాడని చాలామంది భావించుండకపోవచ్చు. కానీ ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత మీడియా వర్గాలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ దమనకాండ మీద విరుచుకుపడ్డారు. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో పెచ్చరిల్లిపోయిందని చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు ఎవరికి వాళ్ళు రెడ్ బుక్స్ పెట్టుకొని వైసీపీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలను, నాయకులపై దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ దమన నీతి, ఈ దమనకాండ ఎంతో కాలం కొనసాగదు. ఇదే గనక ఇలాగే కొనసాగిస్తూ పోతే ఈ ప్రభుత్వం, టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు తప్పకుండా రిటాలియేషన్ తప్పదు, ప్రతిదాడి తప్పదు, ఎదుర్కోక తప్పదు అని ఆయన హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాలు, అకృత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని చంద్రబాబు రావణ కాష్టం చేశాడని పేర్కొన్నారు. ఇంకా ఎంతో కాలం ఈ రకమైనటువంటి అకృత్యాలను సహిస్తూ ఊరుకోమని దాదాపుగా హెచ్చరించారు. వీటిని ఆపేయమని నేను కోరడం లేదు, హెచ్చరిస్తున్నానని స్పష్టంగా చెప్పారు. అంటే కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్తబ్దత దాదాపుగా తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రజల్లోకి రావడం వల్ల, గొంతు విప్పడం వల్ల ప్రజలకు ఒక భరోసా ఏర్పడింది. ఎస్, మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న ఒక ధైర్యం, గుండె ధైర్యం, భరోసా ఇప్పుడు కలిగింది. సో ఇకపైన దాడులపై స్పందన ఖచ్చితంగా ఉంటుందనే చాలామంది భావిస్తున్నారు. ఆయన పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని స్పష్టంగా ఆధారాలతో సహా వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో బెయిల్ ఇచ్చారు, కానీ ఆయన హత్యాయత్నం చేశాడన్న నేరం పైన జైల్లో పెట్టారు. నిజానికి మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి గ్రామంలో దళితులపై దాడులు జరిగాయని తెలిసి ఎన్నికలైన మరునాడు ఆయన ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు అసలు గ్రామంలోకి కాలు మోపనీయకుండానే అడ్డుకొని గ్రామం బయటనే అడ్డుకొని వెనక్కి పంపించేసి ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి సిఐపై హత్యాయత్నం చేశారని, ఈ ఘటన జరిగిందని చెబుతున్న 10 రోజుల తర్వాత, అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక సిట్ వేసింది. అక్కడ జరిగినటువంటి దౌర్జన్యాలు, దమనకాండ మీద నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక సిట్ వేసినప్పుడు సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత
సిఐ వెళ్ళి కేసు పెడతాడు. నా మీద హత్యాయత్నం జరిగింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యాయత్నం చేశాడు. నిజానికి ఆ రోజు జరిగింది, రెండు వర్గాల మధ్య రాళ్లు రుబ్బుకున్నారు. రాళ్ల దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు, అది వాస్తవం. కానీ ఇవన్నిటినీ మభ్యపుచ్చి మాయ చేసి ఇప్పుడు నా పైన హత్యాయత్నం జరిగిందంటూ 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మీద కేసు పెట్టాడు నారాయణ స్వామి. సరే, ఏదైతే రకరకాల అభియోగాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుని తరలించారు. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటే, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే రామకృష్ణారెడ్డి పైన ఉన్నటువంటి ప్రజాభిమానం లేదా ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలం వీటిని పరిగణలోకి తీసుకోవాలని, ఇప్పటికి కూడా ప్రజలు తమ పక్షానే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు తామెప్పుడు చెడు చేయలేదు, ప్రజలకు తామెప్పుడు మోసం చెప్పి మాయ చేయలేదు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో తాము కులం, మతం, ప్రాంతం, వర్గం ఏమీ చూడకుండా అర్హత ప్రామాణికంగా అందరికీ పథకాలు అందజేస్తూ పోయామని. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, అభిమానులు ఉన్నారో వారికి మాత్రమే పథకాల లబ్ధి అందుతోందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ కాదు, వీటన్నిటినీ కాకుండా అనేక రకాల అంశాలను ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అమ్మఒడిని తీసేసి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సొమ్ము ఇస్తామని చెప్పారని, రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పారని రకరకాల ప్రలోభాలు పెట్టారు. వీటన్నిటికీ ప్రజలు ఒకంత చెలించిపోయి ఉండొచ్చు. అందువల్ల చంద్రబాబుని ఆదరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి కనీస బాధ్యత తీసుకోకుండా, ఒకవైపు స్కూళ్లు ప్రారంభమైన, ఖరీఫ్ పంట కాలం ప్రారంభమైన ఏమీ పథకాలను ఆయన పట్టించుకోవటం లేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి జనంలో ఒకంత స్పందన తీసుకురావటం మటుకు నిజంగా చెప్పుకోదగిన విషయం. అయితే ఆయనకు ప్రజాదరణ తగ్గలేదన్న విషయం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కనబడుతూనే ఉంది. ఇక ముందు వైసీపీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వైసీపీ ఏ రకమైనటువంటి ప్రతిస్పందన కనబరుస్తుందో చూడాలి.